కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దుప్కే వాళ్ళ నాన్నకి నెలకి 65,000 జీతం అయితే ఆయన లక్షలు ఖర్చు పెట్టి తన బిడ్డని ఎలా చదివించాడు అన్నటువంటి ఆర్టీఐ యాక్ట్ కింద క్వశ్చన్ వేస్తే దీనికి అభిజిత్ దుప్కేనే సమాధానం చెప్పాడు. నా చదువు కుటుంబం మీద ఆధారపడలేదని చెప్పుకొచ్చాడు. బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్తో పాటు స్టడీ లోన్ తీసుకుని చదువు పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు. నాకు యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది, అట్లాగే విద్యా రుణం కూడా తీసుకున్నాను, దాన్ని ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నానని చెప్పుకొచ్చాడు. సూరత్కి చెందినటువంటి ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఇటీవల దీప్కే కుటుంబ సభ్యుల వ్యవహారాల మీద విచారణ జరపాలని అడిగినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో సీజేపీ నిధుల మీద ప్రశ్నకి దీప్కే సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తాం, ప్రతి రూపాయి లెక్కను పారదర్శకంగా వెల్లడిస్తామని చెప్పాడు. అయితే ఢిల్లీలో జరిగిన ఖర్చు ఎవరిది అన్నది మాత్రం సమాధానం చెప్పలేదు. నీట్ ప్రశ్నపత్ర లీక్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సమయంలో ప్రజలే ఆహారం తాగునీరు అందించి మద్దతు తెలిపారని చెప్పాడు. ఇది మాత్రం పచ్చాబద్ధం. మరోవైపు సీజేపీ ప్రతినిధి వైష్ణవి గౌర్ ఆర్టీఐ కార్యకర్త మీద విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విద్యా ఖర్చుల మీద ప్రశ్నలు లేవనెత్తే వాళ్ళు ఇతర నిధుల దుర్వినియోగం మీద ఎందుకు దృష్టి సారించడం లేదంటూ ప్రశ్నించుకొచ్చారు.